థూ నా బతుకు చెడ, రామ్ చరణ్ని ఏమీ పీకలేక చివరకు పృథ్వీతో సరిపెట్టుకున్నాను అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు జగన్ రెడ్డి అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. వివరాల్లోకి వెళదాం. ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయిన నాటి నుండి కూడా మెగా హీరోలే తన ఓటమికి కారణం అంటూ రగిలిపోతున్నారు జగన్ రెడ్డి. వారి జోలికి మళ్లీ వెళితే పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుందనే ఇంగిత జ్ఞానం కూడా మర్చిపోయారు. మళ్లీ వారి జోలికే వెళ్లి కెలుక్కుంటున్నారు, దారుణంగా దెబ్బతింటున్నారు. ఇక తాజాగా వ్యాలంటైన్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆరెంజ్ రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అవ్వాలని శత విధాల యాంటీ క్యాంపెయినింగ్ నిర్వహించారు, కానీ దారుణంగా దెబ్బతిన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా థియేటర్స్ లో ఆరెంజ్ మేనియాతో థియేటర్స్ షేక్ అవుతున్నాయి. డిమాండ్ తట్టుకోలేక చాలా కేంద్రాల్లో 3 రోజులకు షోలను ఎక్స్టెండ్ చేశారు. మరికొన్ని కేంద్రాల్లో ఏకంగా 1 వీక్ పాటు ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడ చూసినా నేను నువ్వంటూ అంటూ రోబా రోబా అంటూ యూత్ పాటలు పాడుకుంటున్నారు, స్టెప్పులు వేస్తున్నారు. ఈ విధంగా రామ్ చరణ్ గారి ప్రభంజనాన్ని తట్టుకోలేక చేతులెత్తేశారు జగన్ రెడ్డి. అందుకే గత్యంతరం లేక చిన్న సినిమా అయిన లైలా పైన, లైలాలో పృథ్వీ గారు ఇచ్చిన కాంట్రవర్షియల్ స్పీచ్ పైన యాంటీ క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఆ సినిమా ఫ్లాప్ అంటూ చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఆఫ్ ద రికార్డ్ 4 గోడల మధ్య ఉండి కుమిలి కుమిలి ఏడుస్తున్నారు జగన్ రెడ్డి. నేను రామ్ చరణ్ను ఏమీ పీకలేకపోయాను మొర్రో అంటూ మొత్తుకుంటున్నట్టుగా ఇన్సైడ్ సోర్సెస్ చెబుతున్నారు.